आप तमाम नाजरीन का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। रंगारेड्डी ज़िला STF पुलिस ने मादापुर साइबर टावर के एक अपार्टमेंट में रेव पार्टी का किया पर्दाफाश। भारी मकदार में मंशियात को कर लिया गया बरामद। रंगारेड्डी ज़िला STF पुलिस ने चारशंबे की रात देर गए मादापुर के Cloud9 होम्स अपार्टमेंट में चल रही एक रेव पार्टी पर छापा करते हुए इस रेव पार्टी का पर्दाफाश किया। पार्टी से गैर मुल्की शराब, कोकेन, MDMA और दिगर कई सारी मंशियात को जब्त कर लिया गया। STF पुलिस ने एक ज़राए से मिली मुसद्दिक़ा इत्तला पर यहां पर कार्रवाई करते हुए भारी मकदार में शराब, मंशियात जिसकी जुमला मजमूई मालियत 1,25,000 रुपये बताई जा रही है, तमाम को जब्त कर लिया गया। वाज़ेह रहे नाज़रीन के रेव पार्टी का कल्चर अभी ख़त्म नहीं हो रहा है। पुलिस कई जगहों पर ऐसी पार्टीज़ पर रेड करते हुए पर्दाफाश कर रही है। कई सारे नौजवानों की गिरफ्तारियां भी अमल में लाई जा रही है, लेकिन शरपसंद अफराद है जो कि अपने रवैये में किसी तरह का कोई सुधार नहीं ला रहे हैं और ना ही ये कल्चर रुकने का नाम ले रहा है। वाज़ेह रहे कि हाल ही में बेंगलोर में पुलिस के ज़रिए पर्दाफाश किए जाने वाली रेव पार्टी मौज़ूए बहस बन चुकी है, जहां पर अदाकारा हेमा की गिरफ्तारी भी हुई थी। हाल ही में पुलिस ने हैदराबाद में भी इसी तरह के कई सारे रेव पार्टीज़ का पर्दाफाश किया। पुलिस को इत्तला मिली थी कि मादापुर के साइबर टावर्स के Cloud9 होम्स अपार्टमेंट में एक रेव पार्टी का इनेकाद किया गया था। रंगारेड्डी STF एक्साइज पुलिस ने मौके पर पहुंचकर वहां पर रेव पार्टी से लुत्फ़ अंदोज़ होने वाले शरपसंद नौजवानों को हिरासत में ले लिया। मौके से मिलने वाली मंशियात को भी जब्त कर लिया गया। पुलिस ने बताया कि बेगमपेट का रिहायशी नागाराजू यादव इस रेव पार्टी का इनेकाद कर रहा था, क्योंकि नागाराजू की सालगिरह थी। इस रेव पार्टी में 14 नौजवान और 6 लड़कियां भी शामिल थे। इनमें से 5 को पुलिस ने काउंसलिंग दी और बाकी को रिहा कर दिया। बाकी 15 लोगों को पुलिस ने हिरासत में लिया है। गिरफ्तार होने वालों में रेव पार्टी के ऑर्गेनाइज़र और दिगर कई सारे लोग भी शामिल हैं। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। क्या निर्वाह సార్ ఈయన నిర్వాహకులు ఎక్కడ సార్ ఇది హైటెక్ సిటీ సార్ మీరు Cloud9 హోమ్స్ 24 జూలై రాత్రి 11:30 ప్రాంతంలో హైటెక్ సిటీ ప్రాంతంలోని Cloud9 సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో మా STF టీమ్ B ప్రదీప్ రావు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో STF టీమ్ B అక్కడికి రేడ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకు అనుమానం రాకుండా చాలా చాకచక్యంగా దాంట్లో ఒకరిని ప్రవేశపెట్టి అక్కడ జరుగుతున్న తతంగాన్ని అంతా కూడా గ్రహించిన తర్వాత టీం అక్కడికి ఎంటర్ కావడం జరిగింది. అక్కడ జరుగుతున్న పార్టీ నాగరాజు యాదవ్ అని ఒక బిజినెస్ పర్సన్, రియల్టర్, ఆయన యొక్క బర్త్డే పార్టీ సందర్భం అది. ఆ బర్త్డే పార్టీ సందర్భంలో ఆయన బ్రదర్ అయిన సాయి కుమార్ యాదవ్, తర్వాత చట్టి కిషోర్, ఇమాన్యుయల్, తర్వాత నితిన్ అనే వ్యక్తులు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక 10 మంది దాకా వీళ్ళ ఫ్రెండ్స్, తర్వాత వీళ్ళ బంధువులు, వాళ్ళతో పాటు ఒక 6 అమ్మాయిలు, యువతులు కూడా ఆ పార్టీలో ఉన్నారు. అయితే వాళ్ళు కన్జ్యూమర్స్ అనే అనుమానంతో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. తర్వాత వాళ్ళ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కేవలం కన్జ్యూమర్స్ కాబట్టి వాళ్ళ సోషల్ రెస్పెక్ట్కి భంగం కలగకుండా మేము వాళ్ళ యొక్క వివరాలు చెప్పట్లేదు. కానీ మిగతా ఈ 5 మాత్రం దీంట్లో వీళ్ళు ఆర్గనైజర్స్. వీళ్ళ దగ్గర టోటల్గా 1 గ్రామ్ కొకేన్. ఎందుకు 1 గ్రామ్ దొరికిందంటే అంతకుముందు కొంత కన్జ్యూమ్ చేయడం జరిగింది. వాళ్ళు 12,000కు 1 గ్రామ్ ఉంటుంది. అది అట్లాంటిది చాలా వరకు కన్జ్యూమ్ అయింది. రెమినెంట్గా మాకు మాత్రం 2 దగ్గర 1 గ్రామ్ కొకేన్ దొరికింది. దాంతోపాటు నితిన్ అనే వ్యక్తి దగ్గర ఒక 2 గ్రామ్స్ MDMA కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని వాల్యూ ఒక 15,000 రూపాయల దాకా ఉంటుంది.
దాంతోపాటు అక్కడ ఈ మాదక ద్రవ్యాలే కాకుండా ఎన్డీపీఎస్ సబ్స్టాన్స్ అయిన కొకేన్, ఎండిఎంఏ ఈ రెండే కాకుండా ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరికినాయి. సాయి కుమార్ యాదవ్ ఎవరైతే ఆ బ్రదర్ ఉన్నాడో వాళ్ళ బ్రదర్, ఆయన ఫ్రీక్వెంట్ ఫ్లయర్. ఆయన ఇటీవలే దుబాయ్ రావడం జరిగింది. అక్కడి నుంచి బ్లాక్ లేబుల్, సింగిల్టన్ లాంటి ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కూడా తేవడం జరిగింది. ఆ బాటిల్స్ కూడా 12 స్వాధీనం చేసుకోవడం జరిగింది, వేరే వేరే రకాల ఫారిన్ లిక్కర్ బాటిల్స్. దాంతో ఈ ఫారిన్ లిక్కర్ బాటిల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న ఒక కారు, ఇన్నోవా కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇన్నోవా కారు వాల్యూ దాదాపు 15 లక్షలకు పైగా ఉంటుంది. తర్వాత లిక్కర్ అండ్ డ్రగ్స్ వాల్యూ 1.5 లక్షలు ఉంటుంది. మొత్తం మీద 16.5 లక్షల రూపాయల ఇది వాల్యూ. అయితే ఈ వాల్యూ